నర్సంపేటలో మే 12న వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ శత జయంతి ముగింపు బహిరంగ సభ నిర్వహించనున్నట్లు జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ తెలిపారు. సిటిజన్ క్లబ్ ఆవరణలో జరిగే ఈ సభకు జాతీయ, రాష్ట్ర స్థాయి వామపక్ష నాయకులు హాజరవుతారని పేర్కొన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నర్సంపేటలో జరిగే ముగింపు సభను జిందాబాద్ ఎంసీపీఐ. హలో కామ్రేడ్, హలో కామ్రేడ్. ఓకేనా అన్న? ఓకే. యోధుడు, ఎంసీపీఐ వ్యవస్థాపకులు, అసెంబ్లీ టైగర్, అమరజీవి కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ గారి శత జయంతి వార్షికోత్సవాల ముగింపులో భాగంగా ఈ నెల 12వ తారీఖు నాడు నర్సంపేట పట్టణంలోని సిటిజన్ క్లబ్ గ్రౌండ్లో బహిరంగ సభ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఓంకార్ గారు ఆశించింది ఏం చెప్పేసి అంటే, ఈ భారతదేశంలో అంతరాలు లేని సమాజం రావాలి, దానికి వామపక్ష సామాజిక శక్తులందరూ కూడా ఐక్యం కావాలని చెప్పేసి అని బలంగా కోరుకున్నాడు. ఆ క్రమంలో కమ్యూనిస్టుల సామాజిక శక్తుల ఐక్యత, కామ్రేడ్ ఓంకార్ గారి పాత్ర అనేటువంటి అంశం మీద ఈ బహిరంగ సభ అనేటువంటిది జరుగుతూ ఉంది. ఈ బహిరంగ సభకి పార్టీ ఆల్ ఇండియా కార్యదర్శి కామ్రేడ్ మద్దికాయల అశోక్ ఓంకార్ గారు, పొలిట్ బ్యూరో సభ్యులు కిరణ్జిత్ సింగ్ శేఖర్ గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు పొలిట్ బ్యూరో సభ్యులు కుల్దీప్ సింగ్ గారు, అదేవిధంగా అన్ని వామపక్ష పార్టీలకు సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు హాజరై ప్రసంగిస్తారు.